ఇప్పుడు ఇది ఇలా కుక్ అయిపోయింది. సో దీన్ని రైస్తో కలుపుకోవాలి. సో మనకి ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. మొత్తం కలుపుకోవాలి ఇలా. సో వేడి రైస్ అనేది తయారైపోయింది లంచ్ బాక్స్లోకి. సో దీంట్లో పొటాటోస్ ఉండడం వల్ల పిల్లలకి కార్బోహైడ్రేట్స్ అనేవి అందుతాయి. అలాగే ఎగ్ వేయటం వలన ప్రోటీన్స్ అత్యధికంగా వస్తాయి. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఎగ్ అండ్ పొటాటోతో కలిపి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవడం. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, పిల్లల ఆరోగ్యానికి మంచిది కూడా. నెక్స్ట్ టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.